నమస్తే. వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కుంభరాశి, కుంభలగ్న జాతకులకి ఈ 2026 ఓవర్‌వ్యూ మొత్తం కూడా చూసుకుందాం అనమాట. రిగార్డింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లైక్ కెరియర్, ఫైనాన్సెస్, హెల్త్, రిలేషన్‌షిప్స్, ఎడ్యుకేషన్ అండ్ ప్రాపర్టీస్, వెహికల్స్ అన్నీ కూడా చెప్పుకుందాం అనమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వర్తీ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రిడిక్షన్స్ కోసం చాలా రోజులైతే వర్క్ చేశాను. చాలా మంచి ప్రిడిక్షన్స్ అయితే రాశాను. చాలా అన్నీ కూడా ట్రిగర్ అవుతాయన్నమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఇక్కడ 2026 ఫస్ట్ హాఫ్ గనుక గమనించుకుంటే అంత పెద్ద చేంజెస్ అయితే ఎక్కువగా ఉండవన్నమాట. ఎందువల్ల అంటే దశమ స్థానం పైకి గావచ్చు, షష్ఠ స్థానం పైకి గావచ్చు, అంత హెవీ ప్లానెటరీ యాస్పెక్ట్స్ గాని అసలు మేజర్ ప్లానెటరీ యాస్పెక్ట్స్ ఏవి కూడా ఉండవు. లైక్ శనీశ్వరుడు గాని, గురుడు గాని ఇట్లా ఏ మేజర్ ప్లానెటరీ యాస్పెక్ట్స్ కూడా ఉండవు. సో, ఫస్ట్ హాఫ్‌లో న్యూట్రల్ గానే ఉంటుంది. ఇప్పుడెలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే రాహు ఎప్పుడైతే శతభిష నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడో నవంబర్ 23 లాస్ట్ మంత్ 23 ఎంటర్ అయ్యాడనమాట. సో, అలా అవ్వడం వల్ల అది జూన్ 2026 వరకు ఉంటుంది. సో, ఈ రాహు ఎఫెక్ట్ ఏంటంటే మనకి విపరీతమైన కోరిక, విపరీతమైన డిజైర్‌ని పెంచేస్తాడనమాట. సో, ఈ టైమ్ పీరియడ్‌లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఓపిక. ఓకే. సో, పేషెన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఓపికగా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు రాహు ఇన్‌ఫ్లుయెన్స్ లగ్నంలో ఇప్పటికే నాకు తెలిసి కొంతమందికి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఎలా ఉంటుందంటే కరెక్ట్‌గా నైట్ టైమ్స్‌లో అది చేయాలి, ఇది చేయాలి, ఐ మీన్ ఆ కెరియర్ చేయాలి, ఈ కెరియర్‌ని చూజ్ చేసుకోవాలి, క్రికెటర్ అయిపోవాలి, ఒక పెద్ద సీఈఓ అయిపోవాలి. ఇట్లాంటి హై లెవెల్ ఆఫ్ థాట్స్, పీక్ లెవెల్ ఆఫ్ థాట్స్ కావచ్చు అండ్ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ గానీ, స్పీడ్ థాట్స్ గానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏదో ఒకటి సాధించు, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అనే ఒక అర్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఈ టైమ్ పీరియడ్‌లో ఇలా రాహు ఇలాంటి అర్జ్ క్రియేట్ చేసి తొందరగా ఏదో ఒకటి ఫాస్ట్‌గా రాంగ్ డెసిషన్ తీసుకునేలా చేసి దాని ద్వారా కింద పడిపోయేలా చేస్తాడనమాట. సో, కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో మీరు ఓపికను ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, మరి ఎప్పటి నుంచి బాగుంటుందని కావచ్చు అన్నీ చూసుకుంటే 2026 సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది. ఎందువల్ల బాగుంటుంది? దశమ స్థానం పైకి గురుడు యొక్క పంచమ దృష్టి అయితే వస్తుందన్నమాట. సో, అలా రావడం వల్ల షష్ఠ స్థానంలో గురుడు ఉచ్చ స్థానం పొంది, ద్వితీయ లాభాధిపతి షష్ఠ స్థానంలో ఉచ్చ స్థానం పొంది, ఆహ్, ప పంచమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ కెరియర్ ఆపర్చునిటీస్‌ని ఎక్సలెంట్‌గా క్రియేట్ చేస్తాడు. మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేస్తాడనమాట. జాబ్ ట్రై చేసే వారికి గానీ, జాబ్ షిఫ్టింగ్ కోసం చూస్తున్న వారికి గానీ, ఊకే బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వారికి, కొత్త పార్ట్నర్స్‌ని వెతుకుతున్న వారికి, ఇలాంటి వారందరికి కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ టైమ్ పీరియడ్‌లో మీరు మీ యొక్క రాహు యొక్క అర్జ్‌ని అక్కడ మీరు పెట్టుకోవచ్చు. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా మంచి మంచి అవకాశాలైతే వస్తాయన్నమాట. సో, అంటే ఏంటంటే 2026 సెకండ్ హాఫ్‌లో వీలైనంత వరకు మీరు పుష్ చేయండి. మీ యొక్క లిమిట్స్‌ని పుష్ చేయండి. కష్టపడండి. 2026 ఫస్ట్ హాఫ్‌లో గ్రౌండ్ వర్క్ చేసుకోండి. రాహుని కరెక్ట్ వేలో ఉపయోగించుకోండి. రాహు విపరీతమైన తెలివిచ్చే ప్లానెట్. విపరీతమైన ఆలోచనలిచ్చే ప్లానెట్. ఒక కష్టతరమైన పనిని కూడా చాలా షార్ట్ కట్‌గా, చాలా ఈజీగా చేసేయగలిగే ఒక తెలివిచ్చే ప్లానెట్ అన్నమాట. సో, అలానే అదే రాహు విపరీతమైన కోరికలు, అర్జెస్ అండ్ విపరీతమైన ఈ యొక్క భయాలు ఇట్లాంటివన్నిటిని కూడా ఇవ్వడానికి కారకుడు. సో, కాబట్టి ఆ డిజైర్స్ కారకుడు రాహు. సో, డిజైర్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఆ యొక్క దాన్నేమంటారు నిగ్రహం. ఓకే. సో, డిజైర్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ కొంచెం గ్రౌండ్ వర్క్‌ని చేసుకుంటూ రియాలిటీని కాన్షియస్‌గా ఆలోచిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. తీసుకున్న డెసిషన్స్‌ని 2026 సెకండ్ హాఫ్‌లో ఇంప్లిమెంట్ చేశారంటే బూమ్! ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీస్, చాలా మంచి కెరియర్ గ్రోత్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్ 2026 సెకండ్ హాఫ్ మాత్రం. ఇది బోత్ సర్వీస్ సెక్టార్, బిజినెస్ సెక్టార్ రెండిట్లో ఉన్న పీపుల్‌కి రెండిట్లో ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుందనమాట. సో, ఇద్దరికి కూడా పెద్ద పెద్ద మార్పులేముండవు. సర్వీస్ ఉన్నా, బిజినెస్ ఉన్నా ఎవరికైనా సరే 2026 సెకండ్ హాఫ్ అనేది చాలా క్రూషియల్ ఇయర్. సో, 2026 ఫస్ట్ హాఫ్‌లో బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఏంటంటే కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసేద్దామని కావచ్చు, మార్కెట్‌లోకి మనం ఆలోచనని తీసుకెళ్ళిపోదామని కావచ్చు, కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేసేద్దాం, పార్ట్నర్‌ని పెట్టేసుకుందాం. ఓకే. ఇంకా మల్టిపుల్ ఎక్స్‌పాన్షన్ చేసేద్దాం. ఏదేదేదేదో ఆలోచనలొస్తాయన్నమాట. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుందాం, వాళ్ళని అప్పడుగుదాం, వీళ్ళని అప్పడుగుదాం. ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్‌లో ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకండి. ఫస్ట్ హాఫ్‌లో ఏది కూడా పెట్టకండి. 2026 సెకండ్ హాఫ్‌లో చూసుకోండి. ఓకే. సో, నిజంగా 2026 సెకండ్ హాఫ్ వరకు కూడా మీ యొక్క అర్జ్, మీ యొక్క కోరిక అంతే స్ట్రాంగ్‌గా ఉంటే అప్పుడది ట్రూ అర్జ్ అండ్ ట్రూ డిజైర్ అన్నమాట.
అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. రాహు ఎట్లా అంటే మీకొక పెద్ద చెత్త కుప్ప లాంటి ఆలోచనలు పంపించేస్తాడు. దాంట్లో కొన్నే డైమండ్స్ ఉంటాయి. అవి వేరుకొని అవి ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని తెలుసుకోవడానికి మీకు ఒక మినిమమ్ టైం పడుతుంది. మినిమమ్ కాన్షియస్ థాట్స్ పడుతుందనమాట. సో, కాబట్టి 2026 సెకండ్ హాఫ్‌లో అవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఫస్ట్ హాఫ్‌లో మేజర్ డెసిషన్స్ ఏవి తీసుకోకండి. ఒక రికమెండేషన్ లాగా తీసుకోండి ఇదైతే. ఓకే. నెక్స్ట్ ఇంకా ఫైనాన్సెస్‌కి సంబంధించి చూసుకుంటే ఫర్ ఆల్ పీపుల్ ఐదర్ ఇట్ మే బి జాబ్, సర్వీస్ ఆర్ బిజినెస్ సెక్టార్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరికైనా సరే ఫైనాన్సెస్‌కి సంబంధించి చూసుకుంటే గనుక సెకండ్ హౌస్‌లో ద్వితీయ స్థానంలో లగ్న వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు ఉండడము అండ్ ఇక్కడ గురువు యొక్క ఆస్పెక్ట్ అనేది మీకు సెకండ్ హౌస్ పైకి ఇంకా రాబోవడం అంటే కర్కాటక రాశిలోకి వస్తే ఆబ్వియస్‌గా నవమ దృష్టి సెకండ్ హౌస్ పైకి వస్తుందన్నమాట. సో, ఇట్లా రావడం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ థింగ్స్ అన్నమాట. పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా సరే ఫారిన్ విషయాలకు ట్రై చేసుకుంటే ఓకే. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ క్లయింట్స్‌తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి వస్తాయి. ఎందువల్ల అంటే వ్యయ స్థానాధిపతి శనీశ్వరుడు ఫారిన్ కంట్రీస్‌కి, ఫారిన్ కనెక్షన్స్‌కి కారకుడు. కుంభ లగ్నానికి, కుంభరాశి వారికి శనీశ్వరుడు అవుతాడు. ఆ శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అది కూడా డైరెక్ట్ మోషన్‌లో అంటే వక్రించడం అవి ఏమీ లేకుండా నార్మల్‌గా మూవ్ అవ్వడం వల్ల ఇంకా పాజిటివ్‌గా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ కొంచెం స్లో ఉంటుంది. అది ఆయన శనీశ్వరుడు యొక్క జనరల్ స్వభావమే స్లోగా ఉండడం. సో, అది ఉన్నప్పటికీ కూడా పర్వాలేదనమాట. మీరు మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే అక్వైర్ చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 ఇది కూడా. ఓకే. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో ఆ నెట్వర్క్ ఎక్స్‌పాన్షన్ గాని, ఆ యొక్క ఫిల్టరేషన్స్ కావచ్చు, నెట్వర్క్ ఫిల్టరేషన్స్ ఇవన్నీ ఎక్కువ జరిగి 2026 సెకండ్ హాఫ్‌లో మంచి ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ హాఫ్‌లో ఎందువల్ల అంటే లాభస్థానంపైకి దశమ దృష్టి ఉండడం వల్ల సో, ట్రూగా మీకు నిజంగా హెల్ప్ చేసే పీపుల్ ఎవరు, నిజంగా చేయని వారు ఎవరు అనేది మీరు కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేసి ఫిల్టరేషన్ చేసుకోగలుగుతారు. సెకండ్ హాఫ్‌లో ఎవరైతే హెల్ప్ చేస్తారో మనకి ఎవరైతే మన అభివృద్ధికి ఉపయోగపడతారు అనుకుంటారో వారితో కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, వారి హెల్ప్ అడగడం గానీ, వారి ద్వారా గెయిన్స్ అనేది పొందడం గానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందువల్ల అంటే గురుడి దృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా హెల్ప్ కూడా ఉంటుంది. సెల్ఫ్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే లగ్నాధిపతి కూడా శనీశ్వరుడే కదా! లగ్న రాష్ట్రాధిపతి కూడా శనీశ్వరుడే. అక్కడ గురుడు చూడడం వల్ల శనీశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. సో, ఖచ్చితంగా మనం ఏదైనా ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇది వెళ్ళాలి, మనం ఖచ్చితంగా సాధించుకొని రావాలి అనే ఒక అనే ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువవుతుంది. ఖచ్చితంగా సాధిస్తారు గూడా. సో, కుంభరాశి, కుంభలగ్నం వారికేంటంటే ఒక ఫైనల్ వర్డిక్ట్ కెరియర్ పరంగా గానీ, ఫైనాన్సెస్ పరంగా గానీ సెకండ్ హాఫ్ అనేది బావుంటుంది. ఫస్ట్ హాఫ్ అనేది ప్లానింగ్‌కి బావుంటుంది. రాహువుని కరెక్ట్‌గా ఉపయోగించుకొని, రాహు ఎనర్జీస్‌ని కరెక్ట్‌గా ఉపయోగించుకోండి. ఒక ఎక్స్‌ట్రా సజెషన్ ఏంటంటే ఇంట్లో ఈ యొక్క ఆహ్, క కాలితే పొగ ఎక్కువగా వచ్చే వస్తువులు గావచ్చు, ఓకే. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, అంటే వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివన్నీ గూడా తీసి స్క్రాప్ చేసేయండి. స్క్రాప్ చేయడం వల్ల ఎందువల్ల అంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్‌లు, కాలితే పొగ ఎక్కువగా వచ్చే వస్తువుల్లో రాహు స్టోర్ అయి ఉంటాడనమాట. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే రాహు యొక్క నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా తీసి బయట పడేసేయండి. ఆఫ్‌కోర్స్ జనవరి వస్తా ఉంది, భోగి వస్తా ఉంది, అన్నీ కూడా కాల్చేస్తారనుకోండి. బట్ జస్ట్ చెప్తున్నా అంతే. సో, ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నీ కూడా బయట పడేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్‌పెన్సెస్ కనుక చూసుకుంటే 2026లో ఎక్స్‌పెన్సెస్ కూడా ఎక్కువైపోతాయన్నమాట. చారిటబుల్ ట్రస్ట్స్‌కి, ఫ్యామిలీ నీడ్స్‌కి ఇట్లాంటి వాటికి టూ మచ్ ఎక్స్‌పెన్సెస్ కూడా అయిపోతాయి. కొంచెం కాన్షియస్‌గా ఉండి అన్నీ కూడా ఖర్చులు పెట్టండి. క్వార్టర్ 4 అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కాస్త ఫైనాన్షియల్ క్రైసిస్ రావడానికి అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకుంటే మంచిదన్నమాట. అంటే ఐ మీన్ గురుడు రావడం వల్ల గెయిన్స్ కూడా బావుంటాయి. ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోవడం వల్ల క్రైసిస్ అంతే. ఆ ఎక్స్‌పెన్సెస్‌ని సేవ్ చేసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్ అండ్ డైనమిక్స్‌కి సంబంధించి చూసుకుంటే 2026లో సింగిల్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉన్నారో వారికి పర్వాలేదు. కొత్త పరిచయాలు కావచ్చు, రిలేషన్‌షిప్ పరిచయాలు కావచ్చు అవుతాయన్నమాట. బట్ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే అయిన పర్సన్స్ ఫ్రెండ్లీ జోన్స్‌లో పెట్టేసేయడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఓకే. రిలేషన్‌షిప్‌లో లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇలా రావడం కంటే కూడా ఫ్రెండ్ జోన్‌లో ఉంచేసేయడానికి అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. బట్ ఓకే. ఫైన్. ఏదో ఒక రిలేషన్‌షిప్ అయితే ఫార్మ్ అవుతుంది. సో, అవన్నీ కూడా ఫ్రెండ్ జోన్స్ అన్నిటిని కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 2026 ఫోర్త్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో మీరనుకుంటున్న ఈ మ్యారిటల్ రిలేషన్‌షిప్‌గా కావచ్చు, ఓకే. ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ రిలేషన్‌షిప్‌గా కావచ్చు అది కన్వర్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. సో, ఇది. నెక్స్ట్ ఇంకా మ్యారీడ్ ఇండివిడ్యువల్స్‌కి చూసుకుంటే 2026 ఇయర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. 2026లో సెకండ్ హాఫ్ అనేది కొంచెం ఆడ్ బిహేవియర్ ఫ్రమ్ స్పౌస్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బట్ దాన్ని కరెక్ట్ కమ్యూనికేషన్, కరెక్ట్ అండర్‌స్టాండింగ్ ద్వారా దానన్ని కూడా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ ఔట్ చేసుకోవచ్చన్నమాట. దాని గురించి పెద్ద ఇబ్బందయితే డెఫినెట్‌లీ లేదు.
నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే 2026 ఇయర్ అనేది ఎక్సలెంట్ ఇయర్ ఫర్ బయింగ్ ప్రాపర్టీస్, వెహికల్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, బైక్స్, కార్స్, బయింగ్స్, దేనికైనా సరే ఎక్సలెంట్ ఇయర్ అనమాట. త్రూ అవుట్ ద ఇయర్ చాలా ఫేవరబుల్ గానే ఉంటుంది, ఎక్సెప్ట్ ఫ్యూ మంత్స్. లాస్ట్ లో నేను కొన్ని ఫేవరబుల్ టైమింగ్స్ అవి చెప్పేటప్పుడు అవి ఇంక్లూడ్ చేస్తాను అనమాట. సో జనరల్ ఓవర్వ్యూగా చూసుకుంటే 2026 ఇయర్ మొత్తం కూడా ఈ యొక్క వెహికల్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కి చాలా చాలా పాజిటివ్ ఇయర్, చాలా చాలా బాగుంటుంది కూడా. అండ్ మంచి మంచి వెహికల్స్ కావచ్చు, మంచి కార్స్ కావచ్చు, ప్రాపర్టీస్ లాంటివి, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్ ఇలాంటివి బై చేయడానికి కూడా 70% అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటే, ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కి చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు, ఎందుకంటే లగ్న రాష్ట్రాధిపతి శనీశ్వరుడు తృతీయ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల ఎవరైతే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి చాలా చాలా బాగుంటుంది. బట్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి మాత్రం Q3 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ Q3 టైం పీరియడ్ మాత్రం కాస్త డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది అనమాట. చిన్న చిన్న మైనర్ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ Q4 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రం మంచి ప్లేస్మెంట్స్ రావడానికి కానీ, మంచి మంచి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి కానీ మంచి టైం పీరియడ్ అనమాట అదైతే. నెక్స్ట్ ఇంకా హెల్త్ కి సంబంధించిన విషయాల్లో, హెల్త్ అనేది పర్వాలేదు, హెల్త్ విషయంలో పాజిటివ్ గానే ఉంటుంది అనమాట. 2026 ఇయర్ మొత్తం కూడా హెల్త్ కి సంబంధించి అంత పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్ లో కాస్త ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఒబెసిటీ ఇష్యూస్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఇట్లాంటివి వస్తాయి అనమాట. ఎందుకంటే గురుడు షష్ఠ స్థానంలోకి వస్తున్నాడు. గురుడు యొక్క నేచురల్ క్వాలిటీ అంటే లావుగా ఉండడం కానీ, ఒబెసిటీ ఇవ్వడం, ఫ్యాట్ ఇవ్వడం, కొలెస్ట్రాల్ ఇవ్వడం, ఇలా ఫ్యాటీ లివర్ ఫామ్ చేయడం, ఇలాంటివి ఇవ్వడం అనమాట. సో కాబట్టి అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్ ఈటింగ్ అనేది ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా గురుడు యొక్క లక్షణాలు. సో ఇక్కడ గురుడు సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 లో కర్కాటక రాశిలోకి వచ్చి నవమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల ఓవర్ ఈటింగ్ చేయడం కానీ, అతిగా తినడం కానీ, అతి ఆయిల్ ఫుడ్స్ తినడం కానీ, శనీశ్వరుడు కదా, శనీశ్వరుడు ఆయిల్ కి వాటి కారకుడు. సో శనీశ్వరుడు చూడడం వల్ల ఆ శనీశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. సో అతిగా ఆయిల్ ఫుడ్స్ అనేది కన్జ్యూమ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా కొంచెం ఫుడ్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. అలాంటి వాటి వల్ల యొక్క హెల్త్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫుడ్ కన్జ్యూమింగ్ విషయంలో. నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకి సంబంధించి చూసుకుంటే ఇది చాలా బాగుంటుంది 2026 లో ఫర్ ఆల్ కుంభరాశి, కుంభలగ్నం పీపుల్. స్పిరిచువాలిటీ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, స్పిరిచువల్ ట్రావెల్స్ అనేటివి కూడా చాలా ఎక్కువ జరుగుతాయి అనమాట. దీని పరంగా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అసలు లేదు. నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ టైమింగ్స్ అండ్ ఫేవరబుల్ థింగ్స్. సో ఇప్పుడు కొన్ని టైమింగ్స్ చెప్తాను, కొన్ని టైం ఫ్రేమ్స్ చెప్తాను, నోట్ చేసుకొని చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు కెరియర్ కి సంబంధించి వర్క్ డెసిషన్స్, అది బిజినెస్ డెసిషన్స్ కానీ, జాబ్ డెసిషన్స్, ఏది తీసుకోవాలనుకున్నా, వర్క్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి, సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్, సెకండ్ హాఫ్ ఆఫ్ జూన్ అంటే జూన్ 16th to 30 వరకు, అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ సెప్టెంబర్, ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ సెప్టెంబర్ అంటే 1st to 15th అనమాట. సో ఇది నెక్స్ట్ ఇంకా మార్చ్, నవంబర్ అండ్ డిసెంబర్ అనేది మ్యారేజ్ కి సంబంధించి ఫేవరబుల్ టైం పీరియడ్. ఆగస్ట్ అనేది అవాయిడ్ చేసుకోవాలి మ్యారేజ్ కి సంబంధించిన విషయాల్లో. సో ప్రాపర్టీ అండ్ వెహికల్ బయింగ్స్ కి ఫిబ్రవరి అనేది చాలా బాగుంటుంది, పర్చేజెస్ అన్నిటికీ కూడా ఫిబ్రవరి బాగుంటుంది. అక్టోబర్ అండ్ నవంబర్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. ప్రాపర్టీస్ కి సంబంధించి, వెహికల్ బయింగ్స్ కి సంబంధించిన విషయాల్లో. సో ఇది నెక్స్ట్ ఇంకా ఇక్కడ లైట్ ఎల్లో కలర్ అనేది చాలా ఫేవరబుల్ కలర్ ఫర్ 2026 ఫర్ ఆల్ కుంభరాశి, కుంభలగ్నం పీపుల్. సో లైట్ ఎల్లో కలర్ కర్చీఫ్స్ కావచ్చు, పెన్స్, వాటర్ బాటిల్స్ ఏదో ఒకటి క్యారీ చేయడానికి ట్రై చేయండి. వీలైతే లైట్ ఎల్లో కలర్ బట్టలు ధరించడానికి ట్రై చేయండి, క్లోత్స్ అనేటివి. సో నెక్స్ట్ ఇంకా ఈ యొక్క 2026 ఇయర్ లో అన్ని రాశి లగ్నాల వరకు ఒక పెక్యులర్ మంచి రెమెడీ ఏంటంటే ఆస్ట్రాలజీ లెర్నింగ్. ప్రతిరోజు ఒక ఆస్ట్రాలజీ బుక్ లోని ఒక పేజ్ చదవడం కూడా చాలా మంచి రెమెడీ అవుతుంది. అండ్ కుంభరాశి, కుంభలగ్న జాతకులకి పర్టికులర్ లగ్నంలో రాహు ఇలా ఉండడం వల్ల దుర్గాదేవి యొక్క ఆరాధన, శక్తి స్వరూపాల ఆరాధన ఏవైనా సరే, సో దుర్గాదేవి కవచం కావచ్చు, చండీదేవి మంత్రం స్తోత్రం కానీ, ఇంకా రాజరాజేశ్వరి దేవి అష్టకం కానీ, ఇట్లా ఏ శక్తి స్వరూపదేవి యొక్క అష్టకం కానీ, మంత్ర స్తోత్రాలు చదువుకున్నా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇవైతే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సో ఇదనమాట, ఏ స్వీట్ కోటింగ్ లేకుండా ఉన్నట్టుగా పాజిటివ్స్, నెగిటివ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను.
ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అన్నమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.